సిద్దిపేట జిల్లా జగదేపూర్ నూతన మండల విద్యాధికారిగా శుక్రవారం మాధవరెడ్డి పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మండలంలో అందరి సహకారంతో విద్యా వ్యవస్థ పటిష్టం చేసేందుకు నా వంతు బాధ్యతగా పనిచేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన అందేలా చూస్తూ మంచి ఫలితాలు సాధించి మండలాన్ని జిల్లా స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నేను ఈ నెల 25వ తేదీన మండల విద్యాధికారిగా FAC విద్యాధికారిగా నేను బాధ్యతలు స్వీకరించాను. మన మండలంలోని అన్ని పాఠశాలల యొక్క అభివృద్ధికి నా వంతుగా ప్రయత్నించి క్వాలిటీని అంటే పరిమాణంతో పాటు ప్రమాణాలను కూడా పెంచేందుకు ప్రయత్నిస్తాను. అదేవిధంగా అందరి సహకారంతో ఉపాధ్యాయ మిత్రులు, సామాజిక సమస్యలపై పోరాడే మిత్రులు కానీ, తర్వాత జర్నలిస్ట్ సోదరులు అందరి సహకారం తీసుకొని బడి బయట పిల్లలు ఎవరూ లేకుండా చూడడం, బడిలో ఉన్న పిల్లలందరికీ కూడా మంచి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నది. ఆ కార్యక్రమాలను విజయవంతంగా అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ మన మండలం నుంచి జిల్లా రాష్ట్ర విద్యాశాఖకు చెందినటువంటి అధికారి కూడా ఈ మండలం నుంచే ప్రాతినిధ్యం ఉన్నారు కాబట్టి వారికి మంచి పేరు తెచ్చే విధంగా మన మండలందరికీ కూడా ప్రజలందరికీ కూడా మంచి నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రయత్నం చేస్తారని